అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్రతి మగవాడు పెళ్ళైన తర్వాత భార్యకి చెప్పే ఒకే ఒక్క మాట. ఇది అందరూ చెప్పారండి. అదేంటో తెలుసా? నిన్ను నేను లైఫ్ లాంగు నా తహ తగ్గట్టు చక్కగా చూసుకుంటాను అనే ఒకే ఒక మాట. అయితే ఆ మాట నిలబెట్టుకోవడంలో మనం ఎంతవరకు సఫలమవుతున్నాము అనేది ఒక్కసారి గనక మనం చూసినట్లయితే గనక లైఫ్ లాంగ్ అంటే మన లైఫ్ లాంగ్ కాదండి. మన భార్య లైఫ్ లాంగ్. అంటే మన లైఫ్ లాంగ్, మన భార్య లైఫ్ లాంగ్ అంటే ఏంటో తెలుసా మీకు? మన లైఫ్ లాంగ్ అంటే ఒకవేళ భార్య కన్నా మనం గనక ముందుగా వెళ్ళిపోతే అది మన లైఫ్ లాంగ్ కాదు. భార్య లైఫ్ లాంగ్ చూసుకుంటామని చెప్పి మనం ప్రతి భర్త భార్యకి మాటిస్తాడు. అయితే అది మనం చేస్తున్నామా? అంటే గనక కొంతమంది తప్పకుండా చేస్తారు. ఇంకొంతమంది తెలియక చెయ్యరు. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. అయితే మీరు ఏ కోవ అనేది జస్ట్ నాకు మెసేజ్ చేయండి. కాకపోతే నేను ఒక 2 పాయింట్స్ ఈరోజు భర్తలందరికీ భార్యల కోసం చెప్పదలుచుకున్నాను. ఒకటి, మనం చేసే అప్పు గాని, అలాగే మనం ఇచ్చే మనీ గాని, అంటే అప్పుగా ఇచ్చే గాని, అప్పుగా తెచ్చే గాని మనీ ఉంటుంది చూడ, అది కంపల్సరీగా భార్యలకి చెప్పాలి. మనం ఏ డబ్బులు ఎక్కడ దాస్తున్నాం, ఎవరికి అప్పిస్తున్నాం, ఎక్కడ అప్పు తెచ్చుకుంటున్నాం, మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్‌గా భార్యకి తెలిసి ఉండాలి. దీంట్లో అసలు వేరే మీనింగే లేదు. 100% తెలిసుండాలి. ఎందుకు అంటే గనక ఒకవేళ సడెన్‌గా మనకేదైనా అయితే మన భార్య ఎటువంటి ఇబ్బంది పడదు. ఒకవేళ ట్రాన్స్‌పరెన్స్‌గా ఉంటే. అదర్‌వైజ్ ఒక్కసారి ఆలోచించండి. తనకేమీ తెలీదు. ఎక్కడ తెచ్చామో, ఎక్కడ తీసుకున్నామో అనేది తెలీదు. తర్వాత తను పడే ఇబ్బందులు చూస్తే గనక వర్ణనాతీతం. సో, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లైఫ్ లాంగ్ నేను చూసుకుంటానన్నప్పుడు మనం మన తదనంతరం మన భార్యకి వచ్చే అమౌంట్ అంటే ఇన్సూరెన్స్ రీత్యా గానీ, మరి ఏ రీత్యా గానీ తనకి ఒక సెక్యూరిటీ గనక మనం ఏర్పరిచినట్లయితే గనక తనను కాపాడుకుంటూ పిల్లల్ని కాపాడుతుంది. ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే మనం ముందెళ్ళిపోతామని చెప్పట్లేదండి. దయచేసి ఆలోచించండి. మన భార్యకి మన కమిట్మెంట్ అంటే తను ఒక 20, 25 ఏళ్ళు వేరే ఇంట్లో పెరిగి మన కోసం మన ఇంటికొచ్చి మన ఆలనా పాలన, మన పిల్లలు మన ఫ్యామిలీ అందరిని చూసిన మన భార్యని మనం చక్కగా చూసుకోవాలి. అలాగే తన లైఫ్ లాంగ్ షూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఒక భర్తగా మనది. హోప్ నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను. దయచేసి మీ కామెంట్ నాకు తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.